అదే ఆయన సొంత జిల్లా. ఎస్ఎల్బీసీని ఈయనేదో దవుడు మొదలుపెట్టినట్టు బాగా బాకాలు ఊదుకుంటున్నాడు. మేము వచ్చినాకనే పని మొదలైంది, టీఆర్ఎస్ వాడు 10 ఏళ్ళు మర్చిపోయినరు అన్నారు. కాబట్టి బాధ్యత గల ఆ జిల్లా నీ సొంత ఊరికి పక్కకే ఉంటుంది, 10 కిలోమీటర్లు లేదు. అందుకని అడిగినాం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నీ నియోజకవర్గాన్ని నీ ఊరిని ఆనుకొని ఉన్నది, నువ్వు నేనే చేపిస్తున్న ఎస్ఎల్బీసీ అని చెప్పినావు. ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా పోవాల్సిందే, ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సినటువంటి పనులు తీసుకోవాల్సిందే. 8 రోజులుగా 8 మంది టన్నల్లో ఉంటే చనిపోయినారా ఉన్నారా అనే తెలియని పరిస్థితులలో వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతుంటే మీరు ఈ రోజు దాకా విజిట్ చేయలేదంటే ఏం మాట్లాడమంటారు? తప్పిదం ఎవరిదంటారు? ప్రభుత్వందా లేకపోతే అధికారులదా లేదంటే కాంట్రాక్టర్దా? అన్న ఈ రాష్ట్రంలో ఏం తప్పు జరిగినా చెరువులకో ఇద్దరు అది తీసినందుకోయి గుర్రపుడెక్క తీసినందుకోయి తండ్రి కొడుకులు ఇద్దరు చచ్చిపోయినరు, రానియరు కదా. ఆ వార్తనే రానియలేదు. మున్సిపల్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ మాట్లాడారు, ఎవరో ఇద్దరు ప్రైవేట్ కాంట్రాక్టర్ల మీద చర్య తీసుకుంటారు. దోమలకు మందు కొట్టే డిపార్ట్మెంట్కి సంబంధించి రంగారెడ్డి జిల్లాకి ఒకరిని తెచ్చి 5 ఏళ్లకోలా ఒక ఆమెనే డిప్యుటేషన్లో పెట్టుకుర్రు. 2 GHMC డివిజన్లకు ఆమెనే చేస్తుంది పని, ఆమె మీద చర్య ఉండదు. ఎందుకంటే ఆమెను ఎందుకు తెచ్చిరో రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి ఎందుకు కాపాడుతుండో కమిషనర్కే తెలియదు. చర్య మాత్రం కాంట్రాక్టర్ల మీద తీసుకుంటారు. అసలు మున్సిపల్ మంత్రి బాధ్యత వహించాడు, హోంమంత్రి బాధ్యత వహించాడు, టన్నెల ప్రమాదం జరిగితే నీళ్ల మంత్రి వహించాడు. ఎవరు వహిస్తుర్రన్నా? అందుకని ఈ రాష్ట్రంలో ఏ ప్రమాదం జరిగినా, ఇప్పుడు దేశంలో ఏదైనా సంఘటన జరిగితే మోడీ గారిని అంటారు కదన్నా, మరి రాష్ట్రంలో ఏమైనా జరిగితే ఎవరిని అనాలి? ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి.